హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఏపీ హైకోర్టుకు సంబంధించిన కొన్ని ప్రీవియస్ జాగ్రఫీ బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. వీటిలో ఫస్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్కు ఏది? ఆన్సర్ సి, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. దేశంలో ఎక్కువగా ఏ రకమైన అరణ్యాలు విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ బి, ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చే అరణ్యాలు. ఇవి భారతదేశంలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. నీలగిరి మరియు అన్నామలై కొండల్లో 1200 మీటర్లు అంతకన్నా ఎక్కువ ఎత్తులో పెరిగే సమశీతోష్ణ మండల అరణ్యాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఏ, షోలా అరణ్యాలని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. భారత జాతీయ అటవీ పరిశోధనా సంస్థ భారతదేశంలో ఎక్కడ ఉంది? ఆన్సర్ బి, డెహ్రాడూన్లో ఉంది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే పుమిడే అనే తేలియాడే మొక్కలతో కూడిన ఏకైక జాతీయ పార్క్ ఏది? ఆన్సర్ సి, కైబులంజావ్ జాతీయ పార్క్ మణిపూర్లో ఉంది. భారతదేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వాయర్ ఏది? ఆన్సర్ సి, రాన్ ఆఫ్ కచ్. భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పడిన బయోస్పియర్ రిజర్వ్ ఏది? ఆన్సర్ డి, నీలగిరి బయోస్పియర్. భారతదేశంలో ఉద్భజ సంపద కింద ఈ కింది వాటిలో ఏ రకానికి చెందినవి వస్తాయి? ఆన్సర్ డి, గట్టి కలపనిచ్చే అడవి. నెక్స్ట్ బిట్, గంగా డెల్టా ప్రాంతంలో ఉన్న సుందర్బన్ అడవుల్లో పెరిగే ప్రత్యేకమైన వృక్షం ఏమిటి అని అడుగుతున్నారు. ఆన్సర్ సి, సుందరి అనే వృక్షం ఈ సుందర్బన్ అడవుల్లో పెరగడం జరుగుతుంది. దేశంలో మాడాడవులు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న మొదటి 3 రాష్ట్రాలను తెలపండి. ఆన్సర్ సి, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది డెహ్రాడూన్లో అంటున్నారు. ఇది కరెక్టేనండి. ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది జబల్పూర్ అంటున్నారు. ఇది కరెక్టేనండి. టెంపరేట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది సిమ్లా అంటున్నారు. ఇది కూడా కరెక్టే. ఇంకా ఫోర్త్ వన్ వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ లక్నో అంటున్నారు. ఇది కాదండి, లక్నో కాదు, భోపాల్లో ఉంది. అంటే సరైన ఆన్సర్ ఆప్షన్ డి, మిగతావన్నీ కరెక్ట్ ఆన్సర్లే. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. హెడ్ క్వార్టర్ అండి. ఆన్సర్ బల్లబ్గఢ్, హర్యానా. ఈ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్ గతంలో తమిళనాడులో చెన్నైలో ఉండేది, కానీ ప్రస్తుతం దీన్ని హర్యానాలోని బల్లబ్గఢ్కి మార్చడం జరిగింది. ప్రసిద్ధి చెందిన
పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఏ హిమాలయాల్లో గలవు? ఆన్సర్ బి. కుమయున్ హిమాలయాల్లో ఇవి ఉన్నాయి. అయితే ఈ కుమయున్ హిమాలయాలు అనేవి సట్లెజ్ ఖాళీ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి. ఈ కుమయున్ హిమాలయాల్లో నందాదేవి, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి వంటి ఈ కుమయున్ హిమాలయాల్లోనే విస్తరించి ఉన్నాయి. పాట్కాయ్ కొండలు అనేవి ఏ 2 దేశాల మధ్య విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ సి. ఇండియా, మయన్మార్ మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా విస్తరించి ఉన్నాయి. హిమాలయ వ్యవస్థ అనేది అరుణాచల్ ప్రదేశ్లో మిస్మి కొండల వద్ద జడపిన్ను ఆకారంలో దక్షిణంగా వంగి ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. వీటినే మనం పూర్వాంచల్ అని పిలుస్తారు. ఈ పూర్వాంచల్లోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో మనం పిలవడం జరుగుతుంది. వాటిలో అరుణాచల్ ప్రదేశ్లో పాట్కాయ్ కొండలని, ఈ కొండలే అరుణాచల్ ప్రదేశ్కు, మయన్మార్కు అంతర్జాతీయ సరిహద్దుగా ఉన్నాయి. నెక్స్ట్ నాగాలాండ్లో నాగా కొండలని, మణిపూర్లో మణిపూర్ కొండలని, మిజోరాంలో లొసాయి కొండలని, అస్సాంలో మికిరి కొండలని, మేఘాలయలో ఖాసీ, గారో, జయంతి కొండలని, త్రిపురలో త్రిపుర కొండలని పూర్వాంచల్ పర్వతాలను పిలవడం జరుగుతుంది. భారతదేశంలో అక్టోబర్ హీట్ అనే వాతావరణ పరిస్థితి ఎక్కడ ఏర్పడుతుంది? ఆన్సర్ బి. బెంగాల్ మైదానంలో ఏర్పడుతుంది. నైరుతి ఋతుపవనాలు సెప్టెంబర్ 4వ వారంలో దేశ భూభాగం నుండి తిరోగమనం చెంది కదిలినప్పుడు వాటిలో గల తేమ కారణంగా బెంగాల్ మైదానంలో అక్కడ ఉండే ప్రాంత వాతావరణంలో ఆర్ద్రత పెరిగి ఉష్ణోగ్రతలు ఒకసారిగా పెరుగుతాయి. దీన్నే మనం అక్టోబర్ హీట్గా చెప్పుకుంటాం. హేలీ సిద్ధాంత ప్రకారం నైరుతి ఋతుపవనాలు ఏ స్థానిక పవనాల కోవకు చెందుతాయి? ఆన్సర్ బి. సముద్ర పవనాల కోవకి చెందుతాయి. భారతదేశంలో అత్యధిక వర్షపాతం కురిసే ఋతుపవన కాలం ఏది? ఆన్సర్ ఏ. నైరుతి ఋతుపవన కాలం అత్యధికంగా వర్షపాతం భారతదేశానికి అందిస్తుంది. లా నినో, ఎల్ నినో అను దిగ్విషయాలు ఈ క్రింది ఏ మహాసముద్రంలో ఉద్భవిస్తాయి? ఆన్సర్ సి. పసిఫిక్ మహాసముద్రంలో ఇవి ఉద్భవించడం జరుగుతుంది. లాస్ట్ వన్ మనం చూసినట్లయితే సుందర్బన్ డెల్టా ప్రాంతంలో అధికంగా ఏ నేలలో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ డి. ఒండ్రు నేలలు అత్యధికంగా సుందర్బన్ డెల్టా ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.